ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఈ వాక్యాన్ని బోధించారు. ఈ ఉపమానంలో 4 రకాలైన నేలలు, 4 రకాల మానవ హృదయాలకు సాదృశ్యాలు. మంచి నేల పంటలు పండడానికి ఎలా అనుకూలంగా ఉంటుందో అలాగునే మంచి హృదయ స్థితిని గూర్చి కూడా జాగ్రత్త పడి ఉండాలి. మంచి నేల వలె హృదయాలను దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం అనే విత్తనాలు ఫలిస్తాయి. కనుక విశ్వాసి ఫలించాలంటే బాగుగా దున్నబడి సేద్యం కొరకు సంపూర్తిగా సిద్ధపరిచిన నేల వలె మన హృదయాలను తండ్రి విత్తే వాక్యపు విత్తనాలను కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుని జీవించాలి. అందుచేత ఒకసారి నీవు ఎటువంటి హృదయంతో దేవుని ముందు నిలబడుచున్నావో పరిశీలన చేసుకో. అది నీకు మేలు. మంచి నేలన పడిన విత్తనాల వలె నీవు కూడా ఫలించు. దేవుడి మాటలను మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడవు మా దేవుడువైన మా తండ్రి, మీకు స్తోత్రము. దేవా, త్రోవ పక్కన రాతి నేల, ముండ్ల పదులు నేల వంటి హృదయాలతో కాకుండా సేద్యము కొరకు దున్నబడిన మంచి నేల వలె మా హృదయాలతో జీవించి 100 ఫలించే కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.